నమస్తే. మా అక్క వాళ్ళ మా ఊరికొచ్చి ఊరు పెద్దలందరూ అద్దాల నరసింహ, సింగర్ నరసింహ, పెద్ద వెంకటి వీళ్ళందరూ ఇంటికొయ్యి మా అక్క వాళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళని ఇంటికొయ్యి బెదిరిస్తున్నారంట. మీ చెల్లెలు ఏడుంది, ఏడికోయింది, ఎవడు వీడియోకి ఇమ్మన్నాడు అని వాళ్ళని రోడ్డు మీద ఈడ్చి రోడ్డు మీద కూర్చొని పెట్టిండ్రంట. వాళ్ళిద్దరు ఊరికి మనుమరాలేరా, నా మనుము రానట్టు వాళ్ళనిద్దరిని రోడ్డు మీద పోయి కూర్చుని పెట్టిండ్రంట సార్. భయపెట్టిస్తున్నారంట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజుకి 30 రోజులు అవుతుంది. పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజులేని పంచాయతీ ఇప్పుడే వచ్చిందా? మీడియాకి ఇచ్చినాకనే వాళ్ళు రోడ్డు మీదకి ఇరుస్తారా? ఆడవిళ్ళని చూసి ఇంటికి వచ్చి ఫోన్ చూసుకొని ఫోన్ చేసి ఏడున్నారు నువ్వెవరని పెద్ద వెంకటి అన్న ఎత్తి ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడన్న. వాళ్లకు మీరు కూడా మాతో పాటు రాండి. మైలమండ పెద్దలకు కూడా మేము చెప్పినామన్నా. ఊరు పెద్దలకు, మైలమండ పెద్దలకు, మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మొత్తానికి చెప్పినాం. వాళ్ళు కూడా పట్టించుకోవట్లే. మేము ఫోన్లు చేసి అడిగినాం సార్. అడిగినా కూడా శనివారం కలుస్తా అన్నాడు సార్. కలుస్తారా, నేను అపాయింట్మెంట్ ఇవ్వలేరు మాకు, కలుస్తా అని చెప్పిండ్రు. కలుస్తాను శనివారం చేస్తాను, చేయలేదన్న. చేయకుండా ఇప్పుడు ఇంటికి పోయి దౌర్జన్యం చేసి ఇంటిలో ఉన్న వాళ్ళని బయటికి కీడ్చి మరి వాళ్ళని రోడ్డు మీద కూర్చుని పెట్టిందంట. పిలిపిస్తానా పిల్లని పిలిపిండి, లేదంటే ఊళ్ళోకెళ్ళి వెళ్ళగొడతాం అది ఇదని మాట్లాడుతున్నారంట. వాళ్ళ కాడి పిల్లలను చూసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. మా అత్తమ్మ ఏడుస్తుంది. వాళ్ళు మో పిల్లలు లేరు, వాళ్ళు ఉండరు ఇద్దరు సార్. నేను వచ్చి ఈడుంటే నన్ను అడిగేది పోయి వాళ్ళని వెళ్ళి బెదిరిస్తున్నారంట సార్. ఫోన్ తీసుకొని పెద్దెంకటనే అతని వ్యక్తి తీసుకొని ఫోన్ చేసి మరీ కనుక్కుంటున్నారు సార్. ప్లీజ్ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని నేను మీ దగ్గరకు వచ్చినన్న. మీరే దయచేసి నాకు సహాయం చెయ్యాలి ప్లీజ్ అన్న. ఏదో ఒకటి చెయ్యండి మీరు.